పోలీసు వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా. ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా? మరెందుకు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేయటం మానేసి సొల్లు మీటింగ్ లేంట్రా. ఏయ్, 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 విను విను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను. ఎవడి చేస్తారా ఫోను? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలపోతే ఏం పీకుతావు? తిప్పి కొడితే 200 మంది ఉంటారు నీ గ్యాంగ్. ఏరేస్తా ఒక్కొక్కడిని, నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా. ఏయ్, నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడనే, దమ్ముంటే చంపుకో. నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 175 మంది ఉన్నారు. నీ తమ్ముళ్ళు పెళ్ళాలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు. అది మర్చిపోతున్నావు. నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు గాని తిక్కలేస్తే అందరినీ లేపేస్తా. ఏయ్, ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్ ఉన్నాయో చెప్పనా? ఈ డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్, ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు. దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ గాని పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా? అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాక్షన్ ఒక్కటే చేస్తున్నావు అని. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి బెట్టింగ్ల మీద ఎన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది కాకుండా నీ అబ్బా పైరసీ ఒకటి. అమెరికా వెళ్లే ప్రతి హిందీ సినిమా ప్రింట్లను మీరు మలేషియాలో కాపీ చేయటం నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బషీర్ గడ్ దాన్ని మాస్టర్ కాపీ తీసి 30 దేశాల్లో డివిడీలు చేసి అమ్ముకు దొప్పుతున్నారు. పాకిస్తాన్ లో అందరు హిందీ సినిమాలే చూస్తారు, కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా? లేదు. అక్కడ డివిడీలే కాదు, స్ట్రైట్ గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి దొబ్బుతున్నారు. కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది, దిల్ కుష్ మహాల్. దాన్ని ముక్బూల్ గడ్ మెయింటైన్ చేస్తుంటాడు. నాకు గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకొని బయలుదేరతా, A to Z లేపేస్తా. ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుంటావరా? 5, 10, 10 నేనెంతమందిని చంపానా తెలుసా? నువ్వడ్డా నేనా సాలే? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావురా? పైనున్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోగానే పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం. అది కాదు భాయ్. ఎవడ్రా బాయ్? నేను నీకు బాయ్ ఏంటి పే? మొత్తానికి భయపెట్టాడు. మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా లేక నేనా. నువ్వు నాకు వార్నింగ్ లేటం, నేను నీకు వార్నింగ్ లేటం కాదు. ఎదురు పడితే గోలీ నీకన్నా దూరాలి, లేదా నాకు